ఒక్క నాయన పడిపోయింటే అంతే కథ ఇంకా సో ఈ వీడియోలో 100K వచ్చిన లాంగ్ వీడియోస్కి మనీ ఎంత వచ్చాయో చూపిస్తాను. సో హే గైస్, ఇప్పుడైతే టైం మిడ్-నైట్ 1:30 అవుతా ఉంది. ఈ టైంలో నేను వ్లాగ్ ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే 365 డేస్ నేను వీడియోస్ పెట్టాలనుకున్నాను. సో రేపు వీడియో అప్లోడ్ చేయడానికి వీడియో అయితే ఏం లేదు. సో నాకు నిద్ర రావడం లేదు రేపు వీడియో పెట్టకుండా ఎలా ఉండాలి అనేసి. సో ఈ దెయ్యాలు తిరిగే టైంలో మనం బయటికి వెళ్ళి వీడియోని రికార్డ్ చేయలేం కాబట్టి ఇంట్లో ఉండే ఏదో ఒక వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను, ఎవరి హెల్ప్ లేకుండా. సో ఎవరి హెల్ప్ లేకుండా ఈ టైంలో కూడా వీడియో చేయొచ్చు, హోమ్ టూరు ఏదో ఒకటి. సో ప్రాంకు చేసేసాను, కుకింగ్ వ్లాగు చేసేసాను, హోమ్ టూర్ గాని దగ్గరలోనే వస్తుంది. ఈ వీడియో అయితే హోమ్ టూర్ కంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మీరు ఈ వీడియోకి 15K లైక్స్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ నాకు హోమ్ టూర్ పెట్టడానికి చాలా హ్యాపీగా ఉంటది. సో దట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేయండి. ఇంకా అలానే మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. త్వరగా 1 మిలియన్ హిట్ చేసేద్దాము. జస్ట్ ఒక్క నిమిషమే కదా ఆగి మీరు ఇవన్నీ చేస్తే ఈ రోజంతా నాకు చాలా హ్యాపీగా ఉంటది. అదన్నమాట మ్యాటర్. ఇంతకన్నా ముందుగా ఇప్పుడు టైం అయితే 1:30 అవుతా ఉంది కాబట్టి అసలు నాకు నిజంగా ఒక డౌట్, దెయ్యాలు ఉన్నాయా అంటారా? ఒకవేళ మీరు ఎప్పుడైనా చూసింటే ఈ వీడియో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేసాలండి. నేనే దెయ్యాన్ని మాత్రం అనబాకండి. ఈ టైంలో వీడియో రికార్డ్ చేస్తున్నాను అనేసి. ఈ వీడియో అయితే నాకు కష్టంగా ఉంది, నిద్రగానే వస్తా ఉంది, కానీ మీకోసమే వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో 100K వచ్చిన లాంగ్ వీడియోస్ కి మనీ ఎంత వచ్చాయో చూపిస్తాను. సో వీడియోలు చేస్తే డబ్బులు నీకు కదా వచ్చేది, మాకేం వస్తుంది నీ వీడియోలు చూస్తే అనుకుంటారేమో మీరు. సో ఈ వీడియోలో 100K వ్యూస్ కి ఎంత మనీ వస్తుందో చూపిస్తాను. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. దాన్ని బట్టి మీకే అర్థం అవుతుంది ఎంత మనీ వస్తుందో. సో మనీ ఎంతో చెప్తున్నాను అనేసి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేసి చూడబాకండి. మీకు ఏమన్నా నచ్చకపోతే కింద కామెంట్ చేసి వెళ్ళండి, ఖచ్చితంగా నేను కొత్తగా ట్రై చేస్తాను. ఇంటెలిజెంట్ ఫెలో. సో వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. ఒక్క నిమిషం ట్రైపోర్డ్కి పెట్టండి నా కెమెరా, దాన్ని తీసుకొని వచ్చి నా మ్యాక్బుక్లో వైటీ స్టూడియో ఓపెన్ చేసి మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను, లైవ్లో చూపిస్తాను. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లాడుతున్నారు. యాక్చువల్గా నాదేంటంటే కంటెంట్ క్రియేట్ చేద్దాము, అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అవేం నచ్చవు. బేసిక్గా నాకు ప్రమోషన్స్ కానీ దాన్ని ఒక కంటెంట్ లాగా క్రియేట్ చేసి చూపిద్దామని నాకు నచ్చదు. న్యాచురల్గా రియాలిటీగా చూపిద్దాం అనుకుంటాను, కానీ వాళ్ళు అడుగుతారు నాకు ఇట్ట చేసి పెట్టండి అట్ట చేసి పెట్టండి అనేసి. సో దానికి నేనేం చేయలేను. ప్రమోషన్స్ వాటికైతే, నా పర్సనల్ వీడియోస్కి అయితే నేను ఎటువంటి కంటెంట్ స్క్రిప్ట్ ఏం రాసుకోను, ఫ్లోలో చేస్తూ ఉంటా, వచ్చింది వస్తూ ఉంటుంది. సో ట్రైపోర్డ్కి అయితే మనం కెమెరా తీసేసి దీంట్లో వైటీ స్టూడియో ఓపెన్ చేద్దాము. లాంగ్ వీడియో ఒక్క నాయన పడిపోయింటే అంతే కథ ఇంకా ఖతం, బై బాయ్, టాటా, గుడ్ బై, గయా. ఒక్క నిమిషం మైక్ ఇక్కడ పెట్టుకునేసి ఇంకా వీడియోనైతే ల్యాప్టాప్లో చూపిస్తాం మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు మన ప్రొఫైల్ వాక్ విత్ దీపు. అసలు చాలా మంది యూట్యూబర్స్ వాళ్ళ రెవెన్యూని షేర్ చేసుకోవడానికి అదేదో రిగ్రెట్గా ఫీల్ అవుతారో, లేకపోతే చెప్పేస్తే వీళ్ళకి యాడ్ డబ్బులు వచ్చేస్తాయో వ్యూవర్స్కి అనేసి ఫీల్ అవుతారో నాకు తెలీదు. సో నాకెందుకో మీకు చెప్పాలనిపించింది. ఎందుకంటే నేను వీడియో పెట్టడం వల్లే మీరు చూసారు, మీరు చూసిన వల్లే నాకు వ్యూస్ వచ్చాయి, నాకు వ్యూస్ వచ్చిన వల్లే డబ్బులు వచ్చాయి. బాగుందనా? నిజం బాగుంది, బాగుందనా అంటే. సో మీరు చూస్తేనే కదా నాకు డబ్బులు వచ్చాయి, అవి కూడా మీతో షేర్ చేసుకోకపోతే ఎట్టుంటది అని చెప్పేసి నేను ఈ వీడియో పెట్టాలనిపించింది నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్లో లాంగ్ వీడియోస్లో 100K పోయిన వ్యూస్ ఏదన్నా ఉందంటే ఇదేదో ఒక వీడియో ఉండాలా, మై ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా ఇది. సో ఈ వీడియోకి ఎంత డబ్బులు వచ్చాయో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసి అనలిటిక్స్లోకి వెళ్తే సో ఈ వీడియో అయితే 184K వ్యూస్ పోయింది. సో చూసుకోవచ్చు మీరు పక్కన నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. సో ఈ వీడియోకి అయితే ఎగ్జాక్ట్గా $40 అయితే వచ్చాయి. సో $40 అంటే ఎంతో మీరే కామెంట్ చేసేళ్ళండి. ఇంకా అలాగే ఇది చెప్పుకోవడానికి కొంతమంది అయితే 30,000 వచ్చినాయి అనుకో, ఇఫ్ సపోజ్ వాళ్ళకి ఈ పెన్ కాస్ట్ అయితే 10,000. సో నాకు వచ్చిన మనీతో 3 పెన్స్ కొనగలుగుతాను ఇట్ట చెప్తారు, ఎందుకో నాకైతే అర్థం కాదు. సో ఇది చెప్పుకోవడంలో తప్పేముంది, మీరు చూడడం వల్లే కదా మాకు వ్యూస్ వస్తాయి. అంటే మా కష్టం కూడా ఉంటుంది, బట్ మేము ఎంత కష్టపడి పెట్టినా కానీ మీరు చూస్తేనే కదా మాకు వ్యూస్ వచ్చేది. ఇవి ఎందుకు చెప్పుకోరో నాకైతే తెలీదు. సో నేను షేర్ చేసుకున్నాను. కొంతమంది అంటారు యూట్యూబ్ రెవెన్యూ చూపిస్తే యూట్యూబ్ మనల్ని బ్లాక్ చేసేస్తుంది అట్లా అనేసి. ఒకవేళ నన్ను బ్లాక్ చేస్తాదో ఏమో చూడాలి, అంత సీన్ అయితే ఉండదు, బ్లాక్లు గీక్లు అంత ఏమి ఉండదు. మనం ఇక్కడ ఏమైనా క్రైమ్ చేస్తున్నామా, మర్డర్ చేస్తున్నామా, ఇదన్నమాట మ్యాటరు. ఇంకా మీరు క్లియర్గా చూసుకోవచ్చు లైవ్లో
నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ వీడియో 184K వ్యూస్ అండ్ 40K సార్ ఏంటి సార్ అది అండ్ 40K అంటున్నాను ఆయన, మనం ఇంకా అంత ఎదగల. $40. సో మీరే చూసారు కదా నాకు 100K వ్యూస్ వచ్చిన లాంగ్ వీడియోకి ఎంత మనీ వచ్చాయో. $40 అయితే వచ్చాయి. ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళి క్రోమ్లో USD to INR అని కొట్టండి. అక్కడ 1 అనే నెంబర్ వస్తుంది, అది తీసేసి 40 కొట్టండి. మన ఇండియన్ రూపీస్ లో అయితే కన్వర్ట్ అయిపోతుంది. ఎంత మనీ వచ్చాయో ఖచ్చితంగా వచ్చి ఈ వీడియో కింద కామెంట్ చేసి వెళ్ళండి. అదనమాట మ్యాటర్. మీరు అనుకున్నంత అయితే ఏం రావు. యూట్యూబ్ లో సంపాదించేస్తున్నారు, ఫ్లైట్లో తిరుగుతున్నారు, వీళ్ళ లగ్జరీ, వీళ్ళ ఎంజాయ్మెంట్, వీళ్ళ మ్యాక్ బుక్లు, వీళ్ళ ఐఫోన్లు ఏదేదో అనుకోవాకండి. ఇవంతా మేము సేవ్ చేసుకున్నామని అవి ఇవి అన్ని కష్టాలు పడతా ఇక్కడ ఉన్నాం ప్రెసెంట్. సో అదనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి, అవి కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అదనమాట మ్యాటర్. ఓకే బాయ్.